ఏపీ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాసరావుకు షాక్ తగిలింది. సొంత కుటుంబంలోనే పల్లాకు వ్యతిరేకత మొదలైంది. అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు పల్లా శ్రీనివాసరావు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. అయితే పల్లాకు వ్యతిరేకంగా సొంత అన్న కుమారుడు పల్లా కార్తీక్ ఆందోళనకు మద్దతుగా నిలబడ్డారు. ఎల్లుండి ప్రజాభిప్రాయ సేకరణకు ఏర్పాట్లు సైతం మొదలుపెట్టారు. ఇక ప్రజల తరపున పోరాటం చేస్తానని పల్లా కార్తీక్ ప్రకటించారు. సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం ఆపే వరకు ఉద్యమం ఆపేది లేదని ప్రకటించారు. ఇక పల్లా కార్తీక్ రంగంలోకి దిగడంతో అధికారులు తలలు పట్టుకున్నారు. అధికారులపై చర్యలు తీసుకోవాలి. రిపోర్టులతో అనుమతులు పొందుతున్న అధికారులపై చర్యలు. గాజువాక కాన్స్టిట్యూన్సీలోని కంటాడ మండలంలోని మనకి అదానీ పోర్ట్ ఆనుకొని అదానీ అంబుజా సిమెంట్ పెడదాం అనుకుంటున్నారు. సో ఇలాంటి దీన్ని ఇండస్ట్రీని వ్యతిరేకించకపోతే చాలామందికి ఆరోగ్య రీత్యా పాడైపోతారు. సో అందరూ వచ్చి ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసి మన గాజువాకని, మన ప్రాంతాన్ని, మన గంటాన్ని కాపాడుకున్నారు. ఎన్ని రోజులు చేస్తారు? ఇది ఎన్ని రోజుల వరకు చేస్తారు? మరి ఉద్యమం సిమెంట్ అంబుజా సిమెంట్ ఆపేరు చేస్తామే. గంగవరం పోర్టు ఆధ్వర్యంలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టడానికి ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో 8వ తారీఖు జరపడానికి పిలుపునివ్వటం జరిగింది. ఈ ప్రాంతము ఆల్రెడీ స్టీల్ ప్లాంటు, గంగవరం పోర్టు పొల్యూషన్తో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో ఈ సిమెంట్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తున్నాము. దానికి కట్టుబడి అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టకుండా చేయటానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కులమతాలకు, పార్టీలకు అతీతంగా పల్లా శ్రీనివాసరావుకి సొంత ఇంట్లోనే వ్యతిరేకత అయితే కనిపిస్తోంది సిమెంట్ ఫ్యాక్టరీ విషయంలో. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా డిప్యూటీ ఇన్పుట్ వాసు అందిస్తారు. వాసు, మరి పల్లా శ్రీనివాసరావుకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు ఆ సిమెంట్ ఫ్యాక్టరీ విషయం ఏంటి? ప్రతిభ, ఈ సిమెంట్ ఫ్యాక్టరీ సంబంధించి గత కొన్ని రోజులుగా కూడా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే అదాని ఇప్పటికే గంగవరం పోర్టు అదాని తీసుకున్నప్పటి నుంచి కూడా పొల్యూషన్ చాలా ఇబ్బంది పడుతున్నారు. అనేక ఉద్యమాలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దానికి తోడుగా సిమెంట్ ఫ్యాక్టరీ కూడా పెట్టేందుకు గాజువాక నియోజకవర్గం, అంటే పల్లా శ్రీనివాసరావు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే, ఆయన నియోజకవర్గంలోనే ఈ ఫ్యాక్టరీ పెట్టేందుకు కూడా మొత్తం రంగం సిద్ధమైంది. అనధికారికంగా కూటమి కానీ లేకపోతే పల్లా శ్రీనివాసరావు కానీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది అనేది మొత్తం వీళ్ళందరూ ఆరోపణ. ఈ నేపథ్యంలో పల్లా శ్రీనివాసరావు కుటుంబంలోనే ఆయన దిగ్శాఖని తగిలిందని చెప్పొచ్చు. సొంత నియోజకవర్గంలో సొంత కుటుంబం నుండి వ్యతిరేకత మొదలైంది. ఆయన అన్న కుమారుడైనటువంటి పల్లా కార్తీక్ ప్రస్తుతం ఆయన ఎక్కడైతే ప్రజాభిప్రాయం సేకరణ చేయదలుచుకున్నారో ఆ గ్రౌండ్ లో ఆందోళన దిగారు. అక్కడ కూడా టెంట్లు కానీ లేకపోతే షెడ్లు కానీ వేయకుండా అడ్డుకున్నారు. తిరిగి అన్ని కూడా వెనక పంపించేశారు. ఆందోళనకారులకు మద్దతుగా ఆయన దిగారు. ఎల్లుండి ప్రజాభిప్రాయ సేకరణ జరిగే వరకు కూడా తాను గ్రౌండ్ నుంచి కదిలేదని చెప్తున్నారు. ఈ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోవాలి. ఈ పొల్యూషన్ కారణంగా గాజువాక ప్రజలు ఇబ్బంది పడతారు. ఇప్పటికే గంగవరం పోటీకి ఇబ్బంది పడుతున్నారు ఆయన చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఒక విధంగా పల్లా శ్రీనివాసరావుకి పెద్ద తలనొప్పి అని చెప్పొచ్చు. మరోవైపు అటు పోలీసులు కానీ లేకపోతే అధికారులు కానీ ఏమీ తెలియని పరిస్థితి ఏర్పడింది. పైన ఎమ్మెల్యే అన్న కుమారుడు కార్తీక్ కావడం, ఆయనే ఆందోళన నాయకత్వం వహించడంతో మొత్తం కూడా గందరగోళమైన పరిస్థితి ఏర్పడింది. ఒక విధంగా గాజువాక ప్రజలు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. పల్లా కార్తీక్ స్వయం కూటమిలో వాళ్ళ చిన్నాన్న ఉన్నప్పటికి కూడా ఈ విధంగా రోడ్డు ఎక్కి ప్రజల కోసం నిలబడటం పట్ల, కార్తీక్ పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్తీక్ లా నిలబడటం పట్ల ప్రజలు కూడా ఆయన మద్దతు పలుకుతున్నారు. ఎల్లుండి ప్రజాభిప్రాయం సేకరణ జరిగే వరకు కూడా ఆయన గ్రౌండ్ నుంచి కదలని చెప్తున్నారు. ఫ్యాక్టరీ నిర్ణయం విరమించుకునే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా పల్లాకి ఈ విధమైన కుటుంబంలో వ్యతిరేకత రావడం పట్ల అంతా చర్చనీయాంశంగా మారింది. మరి పల్లా శ్రీనివాసరావు ఏ విధంగా స్పందిస్తారో, పల్లా కార్తీక్ ఏ విధంగా ఉద్యమాలను ముందుకు తీసుకెళ్తారో ఏది చూడాలని పరిస్థితి ఉంది. ప్రతిభ, గతంలో కూడా ఇప్పుడు పోర్టు విషయంలో అయితే ప్రజలు ఇలాంటి ఆందోళన చేశారు. మరి కానీ అది సర్దుమణిగింది. వాళ్ళు ప్రభుత్వం చూసుకుంటానని అప్పుడు హామీ ఇచ్చి ఏమీ నెరవేర్చలేదు. మళ్ళీ ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీని తీసుకొచ్చి మళ్ళీ ప్రజలకి అదే ఇబ్బందుల్ని ఎదురయ్యేలాగా చేస్తోంది ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వ వైఖరికి సంబంధించి ప్రజలు ఎలా రియాక్ట్ అవుతున్నారు? అక్కడ గంగవరం పోర్టు సంబంధించి ప్రైమ్ అండ్ స్పెషల్ ఫోకస్ కూడా
మనం ప్రచారం చేయడం జరిగింది. అంటే పొల్యూషన్ తో కనీసం తినే తిండి, గాలి, మొత్తం పీల్చే గాలి అన్ని కూడా పొల్యూషన్ అయిపోయి ఇప్పటికే గాజువాక నియోజకవర్గంలో చాలా గ్రామాలు, గంగవరంతో పాటు అనేక చుట్టుపక్కల గ్రామాలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికీ వాళ్ళ భూములు ఇచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళు మొత్తం కూడా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అదే అదానికి సంబంధించినటువంటి మరో సిమెంట్ ఫ్యాక్టరీ వస్తే గనక, అంటే నగరానికి మధ్యలో, ఆ గ్రామాలకు మధ్యలో సిమెంట్ ఫ్యాక్టరీ వస్తే మాత్రం తమ నోట్లో మట్టేనని రేపు పొద్దున ఇంకా ఇక్కడ ఉండే పరిస్థితి లేదు, మేమంతా వెళ్ళిపోవాలని కూడా చెప్తున్నారు. ఎంత చెప్పినప్పుడు కూడా ఎక్కడ కూడా అధికారులు ఎక్కడ వెనక తగ్గడం లేదు. అనధికారికంగా అక్కడ ఎమ్మెల్యే కానీ కూటమి ప్రభుత్వం కానీ గ్రీన్ సిగ్నల్ లేవకుండా అధికారులు ఎంతో తొందరగా ఏర్పాటు చేయరని వీళ్ళందరూ కూడా ఆరోపించే పరిస్థితి అనిపిస్తుంది. ఎల్లుండి అయితే ప్రజా అభిప్రాయ శాఖను తీవ్రంగా అడ్డుకుంటామని చెప్తున్నారు. ఇట్టి పరిస్థితులు కూడా ప్రజా అభిప్రాయ శాఖను జరగడం కూడా చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఇంకా కూడా అక్కడ ఆందోళన కొనసాగిస్తున్నారు. భారీ ఎత్తున జనం చేరుకున్నారు. ఆయా చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా చేరుకుని పల్లా కార్తీక్ కూడా మద్దతిచ్చే పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రజలు కనుక ఇలానే నిరసన కొనసాగిస్తే ప్రభుత్వం వెనక్కి తగ్గే ఆలోచనలో ఏమన్నా ఉందా? తప్పకుండా, ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తాం బల్క్ డ్రగ్ విషయంలో కూడా మనం మొత్తం కూడా వెలుగులోకి తేవడం జరిగింది. ఇప్పటికే ప్రభుత్వం పునరాలోచన పడింది. అదేవిధంగా అదానికి సంబంధించినటువంటి ఫ్యాక్టరీ వేరే చోట పెట్టుకోవద్దని చెప్పట్లేదు, పరిశ్రమలకు వ్యతిరేకం కాదు. కానీ జనం మధ్యలో ఫ్యాక్టరీ పెట్టడం వల్ల తాము అనారోగ్యం బారిన పడతాం, ఇప్పటికే అనారోగ్య బారిన పడి అనేక మంది ఇబ్బంది పడతాం, ఇక్కడ పెట్టుకోవడం కరెక్ట్ కాదని చెప్తున్నారు. ప్రజా అభిప్రాయ శాఖను కనుక జరగకపోతే తప్పనిసరిగా ప్రభుత్వం వెనక్కి తగ్గే అవకాశం ఉంది. రైట్ వాసు, థ్యాంక్ యూ.